హాయ్ హలో నమస్తే ఆదాబ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కువైట్ శ్రీను బ్లాగ్స్. సో మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి అయితే చాలా రోజులు అయితే అయింది. ఈ మధ్యలో వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. నేనే చేయాలనిపించలేదు, చేయలేదు. కన్సిస్టెన్సీ లేదా అని కాదు, కానీ మనము ఛానల్ స్టార్ట్ చేసి లాస్ట్ ఇయర్ జూన్ జూలై ఆ టైంలో స్టార్ట్ చేసామన్నమాట. సో యూట్యూబ్ చెప్పినటువంటి క్రైటీరియా 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచింగ్ అవర్స్ మనకు రావాలన్నమాట. అవి రాలేదు కాబట్టి ఈ కొద్ది రోజులు కొంచెం గ్యాప్ తీసుకున్నాను. ఇంకా ఏ విధంగా చేయాలా అని చెప్పేసి కొన్ని నోట్ అయితే చేసుకున్నాను అనమాట. సో అందుకే లాస్ట్ మంత్ మనము 30 డేస్ మనీ ఛాలెంజ్ అని చెప్పేసి అందులో కూడా స్టాప్ చేసేసాం. జస్ట్ ఒక 4-5 డేస్ మాత్రమే చేసామన్నమాట. సో దాని తర్వాత స్టాప్ చేసేసి అప్పుడప్పుడు షార్ట్స్ 2-3 షార్ట్స్ కూడా పెట్టిన్నాను అంతే. దాని తర్వాత ఇంకా ఈ గ్యాప్లో వీడియో అయితే చేయలేదన్నమాట. సో మెయిన్ రీజన్ అయితే కనుక అదే అనమాట. సో యూట్యూబ్ పెట్టినటువంటి క్రైటీరియా మనం రీచ్ కాలేకపోయాము. సో ఈ జూలై నుంచి నెక్స్ట్ జూలైకి టార్గెట్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచింగ్ అవర్స్ అయితే మనకు కావాలి. లైవ్ కావచ్చు, లాంగ్ వీడియోలు కావచ్చు. సో ఈ విధంగా నేను ప్లాన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. యాజ్ యూజువల్ మిమ్మల్ని అడిగేదే, ప్రతి ఒక్కరూ సపోర్ట్ అయితే చేయండి. ఈసారి కాకపోతే నెక్స్ట్ సారి, ఆ సారి కాకపోతే తర్వాతకి. సో మనోధైర్యం అయితే కోల్పోనికుండా చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో లాస్ట్ మంత్ ఎంత నేను ఖర్చు పెట్టాను, ఎంత సేవ్ చేశాను, ఏ విధంగా అనేది వంట వండుతూ చేసుకుందాం. అసలే చాలా లేట్ అయిపోయింది అనమాట. ఈరోజు డ్యూటీ ఉంది, కాలేజ్ డ్యూటీ. అక్కడికి వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఎలాగూ అన్నం తినాలి కాబట్టి చేసుకుంటున్నాను. రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను. ఇంకా చట్నీ, మజ్జిగ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. వీటన్నిటికీ 1 దినార్ నూస్ అయింది. 1.5 దినార్ అనుకోండి. అదన్నమాట విషయం. ఈ గ్యాప్లో చాలానే జరిగాయి. చెప్తా, ఒక్కొక్కటిగా అన్నీ కూడా చెప్తాను మీకు. అది విషయం. సో గ్యాస్ అయితే వెలిగించుకున్నాను అనమాట. చికెన్ తినాలంటే అడగడం అయితే అడుగుతా, కాకపోతే వాళ్ళు కూడా ఇస్తారు. కానీ చికెన్ తినాలంటేనే బాగా ఇదిగా ఉండాలి. క్యాప్ ఎందుకు పెట్టానంటే కొంచెం మనకు ఎయిర్పోర్ట్ బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నా అనమాట. అందుకని క్యాప్ పెట్టుకున్నాను. పైగా జమియాకు పోయి వచ్చాను కాబట్టి ఈ సామాన్లకి ఎందుకు. సో క్యాప్ పెట్టుకునేసి అయితే వెళ్ళినాను. ఓకే, వేడి మీద ఉన్నది. ఈ చికెన్ కంటే ఏ చట్నీనో ఏ పప్పు చేసుకొని తినడం నయం ఈ కాలం, ఎండల కాలం. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇలా వేసి చేసేసుకొని వేడి అన్నంలో తింటా ఉంటే సూపర్గా ఉంటుంది అన్నమాట. సో అదే అనమాట. సో లాస్ట్ మంత్ ఖర్చు విషయానికి వస్తే కనుక తక్కువే పెట్టాను. 6 or 7 kg. యాక్చువల్గా 5 అయితే అనుకున్నాను టార్గెట్. 6 వరకు వచ్చిందనమాట. దాని తర్వాత వచ్చేసి ఇంకా మాలియాకు కూడా పోయినాం మా ఫ్రెండ్స్తో పాటు. బాగా ఆ రోజు తిరిగాము, తిన్నాము. రెస్టారెంట్ అయితే బాగుండదు. మటన్ పలావ్ తీసుకున్నాము, గులాబ్ జామును, ముజాఫర్ స్వీటు. సో ఇవన్నీ కూడా తినేసి బాగా ఎంజాయ్ చేశాను అనమాట ఆ రోజు. రైస్ అయితే 2 గ్లాసులు పెట్టుకున్నాను నేను ఒకనే కాబట్టి. ఇప్పటికీ నైట్కి ఒకవేళ మిగిలింది అనుకో, రేపు పొద్దున్నకి మధ్యలో కలిపేసి కొట్టేస్తాం. మార్నింగ్ చల్లగా కూల్గా ఉంటుంది.
రోజు మాకు ఈ మధ్య వంట మనిషి వస్తూ ఉందన్నమాట. చెప్తున్నాను కదా, మా ఇంటికి వంట మనిషి ఉండాలి, బయట నుంచి వస్తూ ఉంటుంది ఆమె. మార్నింగ్ 8 గంటలకు వచ్చేసి ఆఫ్టర్నూన్ 1:30కి అట్లా పోతూ ఉంటుంది. నేనే డ్రాప్ చేసేది. సో ఆమె వచ్చి చేసే విధంగా అయితే కనుక 10:30, 11కి నాకు ఆ రైస్ వచ్చేస్తుంది. మన తెలుగు ఆవిడ, తూర్పుగోదావరి సైడు. ఆమె కూడా కష్టజీవి. వాళ్ళది వీసా వచ్చేసి బయట వీసా. వాళ్ళు ఒక చోట చేసుకునే దాన్ని ఏం లేదు, కానీ ఎక్కడైనా చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. సో ఆమె ఉంటే కనుక నాకు 10:30, 11 కల్లా రైస్ వచ్చేది. ఈరోజు ఆమెకి హెల్త్ బాగాలేదంట, అందుకని రాలేదు. సో నేనే చేసుకోవాల్సి వచ్చింది. ఇకపోతే కాలేజీ నుంచి ఇంటికి రిటర్న్లో ఉన్నప్పుడు భయంకరమైన వేడి. ఆ వేడి వల్ల ఒక కారే క్యామ్రీ, టొయోటా క్యామ్రీ రగులుకునింది. అగ్గి రగులుకొని మంట మండుతోంది రోడ్లో. మొత్తము పోలీసు వాళ్ళు అప్పటికే వచ్చేస్తున్నారు కాబట్టి అడుగడుగున పోలీసు వాళ్ళు ఉంటారు. ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా వెంటనే వచ్చేస్తారనమాట పోలీస్ వెహికల్స్లో వచ్చేసి. సో ట్రాఫిక్ అవుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి వాళ్ళకు వెంటనే వచ్చేసి క్లియర్ చేయడానికి. బండ్లను అయితే ఆగనివ్వరు, కార్లు అయితే ఎక్కడైతే ఆగి ఉంటాయో వాటిని అయితే ఆగనివ్వరు. వెంటనే అవి టో చేసుకొని వెళ్తాయి కదా లారీలు. సో ఆ లారీలలో ఎక్కించేసి పంపించేస్తారు గ్యారేజ్కి. ఎరగడ్డలు అయితే కొంచెం చేంజ్ అయ్యే కలర్. సో వీటిని కూడా వేసేస్తాం. ఇంతవరకు వీడియో కనబడుతుందో లేదో నాకేదో తెలియదు, కానీ సో ఈ వేసవి కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వెహికల్స్తో. బ్రేక్స్, ఇంజన్ ఆయిల్, వాటరు అన్నిటిని కూడా చూసుకోవాలన్నమాట. లైట్గా చింతపండు వేసుకున్నా కూడా బాగుంటుంది కదా, ట్రై చేద్దామా? ఈ చింతపండు 2-3 months అయిందనమాట. దీన్ని తీసుకోవాలనే టైం ఉన్నా కూడా ఫస్ట్ వచ్చిన కొత్తలో దీని పేరు ఏం పేరు చెప్పాలని కూడా తెలియదు. టామరిండ్ అని నేను అంటే వాళ్ళేమో సును టామరిండ్ అంటారు జమియాలో. తర్వాత ఈ పిక్చర్ చూపించంటే పలానా లైన్లో ఉన్నాయి తీసుకోపో అని చెప్పి అప్పుడు చెప్పినారు. పోయి జమియాలో తీసుకున్నాను అన్నమాట. ఇది టామరిండ్, చింతపండు. అన్నం కూడా పొంగు పట్టింది. సో ఇదన్నమాట. అంతే, మనము కువైట్లో ఖర్చు పెట్టుకుంటే కొద్దీ ఖర్చు ఆలోచించి చూసుకొని నిదానంగా ఏది మనకు అవసరము ఏది అవసరం లేదు అనేది చూసుకొని ఖర్చు పెట్టుకుంటే సేవ్ చేసుకోవచ్చు. ఇంకపోతే నేను ఈ ఛాలెంజ్లో గెలిచానో ఓడిపోయానో మీరే చెప్పండి. నేను అనుకున్న టార్గెట్ 5 దినాలే, కానీ 6 దినాలు ఖర్చు అయింది. నేను వచ్చి సంవత్సరం నెక్స్ట్ జూలైకి 7వ తారీఖు వచ్చేసి సంవత్సరం అవుతుంది నేను కువైట్కి వచ్చి. సో ఈ సంవత్సరం పిల్లలకు దూరంగా ఉన్నాను. సో వాళ్ళ కోసం అని చెప్పేసి నా సంవత్సరానికి గిఫ్ట్గా, యాన్యువల్ గిఫ్ట్గా చాక్లెట్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో పిల్లల కోసం అని చెప్పేసి
వేరే అన్న కరుణాకర్ అన్న ఈ మంత్ జూలై 6వ తారీఖు 5వ తారీఖు కానీ ఆయన ఫ్లైట్ ఉంటుంది. సో ఆయన వెళ్తూ ఉన్నాడు అనమాట. ఆయన చేతికి ఇచ్చి పంపిస్తే ఇంటి దగ్గర చేరుస్తాడు, పిల్లలకి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకని చెప్పేసి 15 దినాలు పెట్టాను. చియా చీట్స్ అంటే మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకున్నారు, అది మన దాంట్లో లెక్కాచారం దగ్గర రాదు. సో అదనమాట 15 దినాలు పెట్టి తీసుకున్నాం. కొంచెం ఫ్లేవర్గా ఉంటుంది కాబట్టి జీలకర్ర కూడా వేసుకుంటాను. కరివేపాకు, సో అది 16 దినాలు. నేను పెట్టుకున్న ఖర్చు ఒక 6 దినాలు, మొత్తం అంతా 22 దినాలు వచ్చింది. దాని ఖర్చు కిందకి పరిగణించకూడదు, కానీ నేను సంపాదించిన దాంట్లోనేగా. ఒకవేళ నేను ఇంటికి పంపించకపోతే అది నాకు ఆదా అయ్యేదే పిల్లల కోసం కాబట్టి 15 దినాలు పెట్టేసి అది తీసుకున్నాను అనమాట. చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ 5 కిలోలు వచ్చాయి. ఇంకా మా బాబాని అడిగింటే పాలపొడి డబ్బా ఇచ్చాడనమాట. పాల పౌడర్ వచ్చేసి మా మిస్సెస్కి అయితే చాలా బాగా ఇష్టం. సో చిన్నప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళు వెళ్ళినప్పుడు అయితే అలాగే తినేసేదనమాట. సో ఆమె కోసం అని చెప్పేసి, పిల్లల కోసం అని చెప్పేసి ఒక పాల పౌడర్ అయితే తీసుకున్నాను. అదే అనమాట. సో ఇంకా మనీ ఛాలెంజ్ విషయానికి వస్తే ఆ విధంగా అయింది లాస్ట్ మంత్. నేనేమో సాటిస్ఫాక్షను, ఎందుకంటే పిల్లలకి వాళ్ళ కోసమే కదా మనం కష్టపడేది. కనీసం వాళ్ళకి ఇంత దూరం వచ్చి సంవత్సరం అవుతుంది, ఒక చాక్లెట్ అన్న పంపించకపోతే ఎట్లా? అలా ఉంటుంది అనమాట. సో మీరు మాత్రము నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బ్లాగ్స్, డైలీ బ్లాగ్స్ వస్తూ ఉంటాయి. నా ప్రయత్నం ఏమి నేను చేస్తుండాలి కదా. ఏమంటారు ఫ్రెండ్స్? సో అదే అనమాట. ఓడిపోయానా గెలిచానా మీరే చెప్పాలా. ఓకేనా? టాటా, బాయ్ బాయ్. అన్నం కూడా అయిపోయింది. చట్నీ వచ్చేసి మిక్సీ కొట్టేసి ఆమ్ చేసేయాలి, ఆమ్ అని తినేసేయాలి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.